ఇవి పెడుతున్నది నువ్వు టీటీడీకి సంబంధించి ఈరోజు నువ్వు చేస్తున్నది ఆయన అక్కడ విచ్చలవిడిగా ఇది ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయి. నువ్వు అది కంట్రోల్ చేయవు తలుచుకోవాలా. అంతెందుకు ఆయన అడాసిటీ అందాము, బరి తెగింపు అందాము. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ లేదా ఆయనతో పాటు ఉన్న గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కానీ మన విదేశాలకు వెళ్ళాడు అన్నట్టు విదేశాలకు వెళ్ళాడు, ఏ దేశాలకు వెళ్ళాడు మనం అది కూడా తెలియదు. విదేశాలకని అనుకుంటున్నాం కానీ దాని మీద క్వశ్చన్ వచ్చింది ఎక్కడికి వెళ్ళారని. ఎందుకు చెప్పట్లేదండి? ఓ చీఫ్ మినిస్టరు బయటికి వెళ్తే వాళ్ళే ఓ పక్క అంటున్నారు, తెలియకుండా ఎందుకు ఉంటుంది, సెంటర్లో చెప్పింటారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలియదా, Z+ కేటగిరీ ఇదని. ఓకే, మరి రాష్ట్ర ప్రజలు ఒక్కరే వాళ్ళొక్కరికి పాపం తెలుసుకోవడానికి అనర్హులా? అసలు దాపరికం ఎందుకు దాంట్లో? పోనీ అడిగినారనన్నా చెప్పొచ్చుగా, అవునా ఇదిగో ఇక్కడికి పోయినారు ఇది ఇదని చెప్పి ఎందుకు రిలీజ్ చేయట్లా? ఈ రోజు కూడా దాని మీద మాట్లాడట్లా. ఎక్కడికి పోయినారనేది ఎందుకు బయటికి చెప్పట్లేదు? ఆయన ఎందుకు చెప్పట్లేదంటే ఆయన అనుకోవట్లా, వీళ్ళు అడగడం ఏంది మేమేం చెప్పడం ఏంది అనుకుంటున్నాం. బహుశా పూర్వకాలం రాజులు చక్రవర్తులు కూడా అట్లా అనుకుంటారని అనుకోను. ఆల్ పవర్ఫుల్ ఆల్ మైట్ అనే అంటే దేవుణ్ణి మించిపోయినామా దీనికి పోయినామనే ఒక ఆ తలకెక్కితే తప్ప అలాంటి ఆలోచన భ్రమం అది ఆయనకి ఎక్కినట్టుంది. లేదు నేను ఆల్ పవర్ఫుల్ ఆల్ మైటీ అంటే నేను ఐ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రక్ట్ ఎనీథింగ్. ఒక ఇమేజ్ని బ్రహ్మాండంగా చేయగలను, ఓ సంసారిని వ్యభిచారిగా చూపగలను, వ్యభిచారిని సంసారిగా అయినా నేను చూపగలననే ఒక ధీమాన్న ఉండాలి. 180,000 కేజీల అదేదో గోమాంసం పట్టుబడింది వైజాగ్లో. ఏమైందండి అది? మాట్లాడు. సామాజిక కార్యకర్తలు ఈ న్యూట్రల్ మేధావులు క్వశ్చన్ చేస్తుంటారు. మేము వైఎస్ఆర్సీపీ నుంచి అడుగుతుంటాం. 4 రోజులు 5 రోజులు వారం ఆ తర్వాత ఇంకోటి. ఈలోగా తను పెద్ద ఏదో తెచ్చి వేసేస్తాడు. దానికి రిప్లై ఇచ్చుకోవడం ఏదో చేయక తప్పదు. ఇగో ఇప్పుడు నేను అట్లాడితే మద్యం బాటిల్ తాను దొరికి దాన్నే ట్విస్ట్ చేసి ఈరోజు ఉల్టా వేస్తే దీన్ని కడుక్కోవడానికి ఇటువైపు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. సో క్వశ్చన్ చేసిన వాళ్ళు టెర్రరైజ్ చేయడం, క్వశ్చన్ చేయకుండా ఆపడము, టెర్రరైజ్ చేయడం కూడా భయపెట్టడం కాదు, ఏకంగా జైళ్ళలో పడేయడం. ఇంకోరో అంటున్నారు ఎంతకాలం ఆపగలరు, ఎంతమందిని ఆపుతారు? ఇదంతా కూడా నేను రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటున్నా అంటే మార్నింగ్ లేసరికి పేపర్లు చూస్తే దడ ఏదో పడుతుంది. ఫేక్ అకౌంట్లో 100 నాకు తెలిసి 400-500 ఉన్నట్టున్నాయి యూట్యూబ్ ఛానల్స్, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో. ఆర్గనైజ్డ్ అని ఎందుకన్నానంటే ప్రతిదీ ఏది అజెండా మొదలు పెట్టాలన్నా ఆటోమేటిక్ దానంతా సెల్ఫ్ ప్రొపైల్డ్ సిస్టమ్ లాగా టకా వచ్చేస్తుంటాయి. వాటిలో వస్తాయి, మళ్ళీ డిబేట్లు నడుస్తాయి, మార్నింగ్ పేపర్లో వాటిలో వస్తాయి. వీళ్ళు కొంతమంది నాయకులు ఎవరో మాట్లాడతారు. దట్ విల్ బికమ్ రియాలిటీ. ఈరోజు కాదు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా సిస్టమ్ను మేనేజ్ చేసేయడము, సిస్టమ్ మేనేజ్ అయిపోయి ఇంప్లిమెంట్ అది భ్రమ క్రియేట్ కావడం, ఇది రియాలిటీ కదా అని. ఇప్పుడు దానికి తోడు స్టేట్ పవర్ యాడ్ అయింది, దీన్ని కూడా దాంట్లోకి తీసుకొచ్చి పెట్టేశారు. ఆ రోజు కూడా మీరు గమనిస్తే 14-19 మధ్య ఓ పిక్చర్ పెద్దది, డాక్టర్ సుధాకర్ అని ఆయన ఎవరో అప్పుడు చనిపోయిన ఆయన ఉన్నాడు. అతను కోవిడ్ టైంలో అనుకుంటా వైజాగ్లో ఆ రోజు ఏ రోజు అయితే అతని పేరు ఫస్ట్ వచ్చి వీడియో బయటకు వచ్చినప్పుడు ఆ వీడియోలో చూస్తే అతను అసభ్యంగా బిహేవ్ చేశాడు, తాగిన కండిషన్లో ఉన్నాడు. పోలీసు అధికారి మీద దాదాపు రెచ్చిపోయి ఇచ్చేసిన విషయం మనకు వీడియోలో కనపడుతుంది. ఇంకా ఆ తర్వాత జరుగుతా ఈ రోజుకు డాక్టర్ సుధాకర్ ఆయన త్యాగము లేదా ఆయన తప్పినది బిల్ చేసి వాళ్ళు తీసుకురాగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు. మరి అదేంటి రియాలిటీ? అది అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడు. ఆ డాక్టర్ చేసేవి ఏంటి బయటపడింది, తన తప్పు బయటపడింది. అయినా సరే ఈ రోజుకు రిపీటెడ్గా అని ఓవర్ ది పీరియడ్ యాజ్ ఇఫ్ ఆయన డాక్టర్ సుధాకర్ ఆయన తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని వెతుకుని ఆ సుధాకర్ ఆయన్ను టార్గెట్ పెట్టి కొట్టాడన్నట్టు ప్రచారం చేస్తారు. ఆ శక్తి ఆయనకుంది, దాంతో ఇప్పుడు కూడా చేస్తున్నారు. మన కర్మగారు ఏమంటే మీడియా కూడా అదే వచ్చేసి అడుగుతుంటారు క్లారిఫికేషన్ లాగా. చెప్పండి.